ఢిల్లీలోని బీజేపీ పెద్దబాబులకు మన సినబాబు చాలా బాగా కరెక్ట్ అయిపోయినట్టున్నాడండి. వాళ్ళ బాబులాగా ఏదైనా పట్టుకుంటే అంత ఈజీగా వదలడనే నమ్మకం కూడా చాలా బలంగా ఉన్నట్టుందండి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సినబాబు మీద చాలా పెద్ద బరువే పెట్టారని ఢిల్లీలో కాదు ఏపీలో కూడా టాక్ ఉందండి. సినబాబు వాళ్ళ బాబేమో అప్పట్లో ఢిల్లీ రాజకీయాల్లో చక్రం బాగా తిప్పేశారు కదండి. ఇప్పుడు సినబాబు అదే చక్రం తిప్పడానికి ఛాన్స్ వచ్చిందండి. కాకపోతే ఢిల్లీలో మాత్రం కాదండి. టైం వచ్చింది కాబట్టి తన టాలెంట్ చూపించుకోవడానికి సినబాబు కూడా రెడీ అయిపోయారని మీకు తెలుసా అండి? తెలియకపోతే ఓసారి ఇటు లుక్ వేసుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రెండు కూటములు చాలా సీరియస్గా వ్యూహరచన చేస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ఈ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమి కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సవాలు విసిరాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం ఏకపక్షమైనా ఇండియా కూటమి పార్టీల మధ్య ఐక్యతకు మాత్రం ఎంతగానో దోహదపడుతోంది. మరోవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే రాహుల్ గాంధీ స్ట్రాంగ్ అవుతున్నారన్న టాక్ ఉంది. ఇది బీజేపీకి మింగుడు పడడం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ముద్ర చాటుకోకుంటే ఫ్యూచర్లో జరిగే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అందుకే ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవడమే కాదు, పక్కా ప్లాన్తో ముందడుగు వేస్తోంది ఎన్డీఏ కూటమి. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ మద్దతు తీసుకున్నది కూడా అందుకే. ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఉన్నందున సౌత్ ఇండియాపై ఎన్డీఏ దృష్టి సారిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల సమన్వయ బాధ్యతలను ఏపీ మంత్రి నారా లోకేష్కు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. గత వారమే లోకేష్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. దాదాపు గంటసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తొందరలోనే మరోసారి లోకేష్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున కీలక బాధ్యతలు లోకేష్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు ముందే కోయంబత్తూరులో జరిగే ఒక నేషనల్ మీడియా ఛానల్ నిర్వహించే కాంక్లేవ్లో పాల్గొంటారు. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు. మంత్రి నారా లోకేష్లో పరిణితిని బీజేపీ అగ్రనాయకత్వం గమనించింది. చంద్రబాబులాగే చినబాబు కూడా జాతీయ స్థాయిలో సమర్థవంతంగా కోఆర్డినేట్ చేయగలరని భావిస్తోంది. ఏపీలో కూటమి గెలవడం, కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో లోకేష్ మరింతగా దూకుడు కనబరిచారు. కేంద్ర పెద్దలకు మరింత దగ్గరయ్యారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో చంద్రబాబు పలుకుబడి ఎక్కువ, కానీ ఆయన రాష్ట్ర పాలనలో బిజీగా ఉన్నారు. అందుకే లోకేష్ సేవలను మోదీ ఎక్కువగా వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించినట్లు టాక్. చంద్రబాబు కూడా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే కదా పార్టీ భవిష్యత్తు.